హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క భార్యాభర్త తప్పక వినాల్సిన కథ. జాబ్ చేస్తూ చాలా బిజీగా ఉండే భర్త. ఆ భర్త తనను పట్టించుకోవడం లేదని తన శారీరక సుఖం కోసం స్నేహితుడితో అక్రమ సంబంధం. అలా చూసిన భర్త ఏం చేశాడంటే, శరత్, శాంతి ఇద్దరిది చూడచక్కని జంట. శరత్ మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. వారిది ఉమ్మడి కుటుంబం. అత్తామామలను దైవ సమానంగా చూస్తుంది. శాంతి చాలా అందంగా ఉంటుంది. పెళ్లి కాక మునిపే ఆమె అందాన్ని కొనియాడేవాళ్ళు ఎంతోమందో. అప్పట్లో ఎవరిని లవ్ అయితే చేయలేదు, కానీ పవన్ అంటే ఎంతో అభిమానం చూపేది. పెళ్ళయ్యాక భర్తనే సర్వస్వము అనుకొని ఉంది. భర్తకు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటూ సహాయం చేసేది. కొన్నాళ్లకు పాప బాబు పుట్టడం, ఇంట్లో ఉండలేక వేరే కాపురం పెట్టడం, శరత్ వర్క్లో బిజీ అవ్వడం, శాంతిని పూర్తిగా పట్టించుకోకపోవడం జరిగాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీల్ అయ్యేది. అదే తనకు వేరే దారులు తొక్కేలా చేసింది. శాంతి చిన్ననాటి స్నేహితులతో మాట్లాడడం, ఆనందపడటం, వాళ్ళు శాంతితో మాట్లాడడమే అదృష్టమని మాటలతో బుట్టలో వేసుకోవాలని చూడటం. శరత్ ఇంటికి వచ్చేసరికి ఈరోజు లేట్ కావడంతో సగం కాలం అంతా ఫోన్తోనే గడుపుతుంది శాంతి. రాను రాను శాంతి ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. కాల్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ నుండి ఫోన్ రావడం మరింత సంబరానికి లోనవుతుంది. శాంతి, పవన్ ఇద్దరు దొంగచాటుగా మాట్లాడుకుంటారు. ఓసారి శరత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తాడు తలనొప్పి అని. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న శాంతి చిరాకుగా మొహం పెట్టి బయట పని ఉంది అని వెళ్ళిపోతుంది. సాయంత్రం పిల్లలు వచ్చేంత వరకు ఇంటికి రాదు. పవన్ ఎన్నో రకాలుగా శాంతిని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. శాంతి అడ్డుపడుతూ ఉండేది. నీ అందమంతా అడవి కాచిన వెన్నెలేనా? ఎందుకిలా వేస్ట్ చేసుకుంటావు? నీ భర్త పనిని పట్టించుకున్నంతగా నిన్ను పట్టించుకోవట్లేదు. నా సహాయం తీసుకోవచ్చుగా. అన్ని రకాలుగా ఉపయోగపడతాను అని నెమ్మదిగా చదువు తీసుకుంటూ. శాంతికి పవన్ అంటే చాలా ఇష్టం. ఆలోచిస్తుంది చాలా. పవన్ నన్ను ఇంతలా ప్రేమించాడు, పవన్ ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నాడు అనే సాఫ్ట్గా ఆలోచించి ఓసారి తనని ఇంటికి రమ్మని పిలుస్తుంది. పవన్ తను ఎత్తుపారడంతో సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ శారీరకంగా ఏకమవుతారు. తర్వాత పవన్కి శాంతిని గుర్తొచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్ళడం, సుఖాలను అనుభవించడం. ఓసారి వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండగా సడన్గా తలుపు చప్పుడు అవడంతో పవన్ని బాత్రూంలో దాక్కోమని చెప్పి బట్టలు సర్దుకొని తలుపు తీస్తుంది. ఎదురుగా శరత్ ఆశ్చర్యపోయి, ఇప్పుడే వచ్చేసారే అని అడుగుతుంది. శరత్ ఏమీ సమాధానం ఇవ్వడు. డ్రెస్ చేంజ్ చేసుకుని బాత్రూంకి వెళ్తుండగా కంగారు పడి ఆపుతుంది. శరత్ పట్టించుకోకుండా డోరు తీసేటప్పటికీ పవన్ శరత్ని, అబ్బా ఇప్పుడే ఎవరు శాంతి మనల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేసింది అంటూ వస్తాడు. శరత్కు షాక్. శాంతి ఏం మాట్లాడదు. పవన్ బయటకు వచ్చి, ఓ సారీ అంటూ శాంతి వైపు చూసి బట్టలు తీసుకుని పరుగు. శరత్కు మొత్తం సీన్ అర్థమవుతుంది. తన చేతగానితనానికి తిట్టుకుంటాడు. కళ్ళ ముందు తన ఆశల సౌధం కూలిపోయినట్లు అవుతుంది. ఆ రోజు శరత్ భార్యను ఒక మాట కూడా అనకుండా పిల్లలతో సమయాన్ని గడిపి తెల్లారేసరికి తనువు చాలిస్తాడు. శాంతి మౌనంతో రోధించడం లేదు. పిల్లలు, బంధువులు శరత్ మరణవార్త విని బావురుమన్నారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శరత్ రూమ్లోనికి వెళ్ళి బట్టలన్నీ తీస్తుంటే బట్టల మధ్యలో ఒక లెటర్ కనబడుతుంది శాంతికి. అందులో, శాంతి, నువ్వు ఉత్తరం చూసేసరికి నేను నీకు అందనంత ఎత్తులో ఉంటాను. నీకు పిల్లలకి కావాల్సినవన్నీ సమకూర్చాను. నేను లేని లోటును, బ్యాలెన్స్, డిపాజిట్లు అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి. నా మీద నీకు కోపం వస్తుందా? నా కోసం నువ్వేం బాధపడకు. నేను ఏ రకంగా సుఖపెట్టలేకపోయాను. డబ్బు యాత్రలో పడి నిన్ను పట్టించుకోవడం మానేశాను. నీకు ఏంట్రా అందమైన భార్య ఉంది అని అంటే ఎంతో మురిసిపోయాను. ఆ అందం అంతా నాకే సొంతం అనుకున్నా. కానీ నువ్వు వేరే వ్యక్తితో వద్దు. నిన్నేమీ అనను. అందమైన మన బంధాన్ని ముక్కలు చేశావు. మీ ఇద్దరికి అడ్డు రాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. హ్యాపీగా ఉండండి. సెలవు శాశ్వతంగా. లెటర్ చూసిన శాంతికి మైండ్ మొత్తం పోయింది. కళ్ళు చీకట్లు కమ్మేసి తన భర్తకు తాను చేసిన అన్యాయం ఏంటో గుర్తుకు చేసుకుని కుమిలి ఏడుస్తుంది. పవన్ నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడు మనకు ఏ అడ్డు లేదు కదా శాంతి, రోజు నేను నీ కౌగిట్లో ఉండొచ్చు అని అనగానే శాంతి కాల్ డిస్కనెక్ట్ చేసేసి ఓ నిర్ణయం తీసుకుంటుంది. సిమ్లు 2 పీకి పారేసి ఆ రాత్రికి రాత్రి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తర్వాత శాంతి తండ్రి ఇంటిలో ఉండే సామాన్నంతా వాళ్ళ ఊరికి చేరవేస్తాడు. ఫోన్ వైపు చూడడం మానేసింది.
తన పిల్లలను చూసుకుంటుంది. ఎవరికి తన గురించి సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు ఎన్ని చేసినా ఏం లాభం? శారీరక సుఖం కోసం తన జీవితం మొత్తం తానే నాశనం చేసుకుని ఒంటరిదయింది. ఇటువంటి బలహీన క్షణాల్లోనైనా ఎవరి మాయమాటలకు లొంగకూడదు. ఈ క్షణిక సుఖం కోసం జీవితాన్ని పణంగా పెట్టరాదు. వివాహ బంధాన్ని గౌరవించాలి. భర్త మాత్రమే కడదాకా కలిసి ఉండేది మనతో అని గుర్తించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.